तदमस्तदुर्गक्षयद्वारा श्री परमेश्वर प्रीत्यर्थम् शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोराज्ञया प्रवर्धमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे हे दक्षिणदिग्भागे श्रीशैलश्चकीजाप्रदेशे Is the fruit of the labor of your hands. Your wife will be like a fruitful vine within your house. Your children will be like olive shoots around the table. Lo, thus shall the man be blessed who fears the Lord. మన అమ్మాయి వచ్చింది. క్రిస్, అనిత, అనిత. Sanja, come on.
అనిత బాగున్నావా అమ్మా? శవాన్ని మీకోసం అలాగే ఉంచారు. రామన్ గారు, అమెరికా నుంచి అమ్మాయి అల్లుడు వచ్చారు. ఇక తర్వాత ఏర్పాట్లు చూడాలి. అదే ఆలోచిస్తున్నానండి, దహన సంస్కారం ఎవరు చెయ్యాలా అని. ఆదినారాయణ గారికి పాపం కొడుకులు లేరు కదా. శాస్త్ర ప్రకారం అయితే అల్లుడే కొడుకై తలకొరి పెట్టాలి. అది నిజమే వదినా. కానీ కూతురు వర్ణ సంకరం చేసి తెల్లదూరం చేసుకుంది కదా, అతను తలకొరి పెడితే శాస్త్రం ఒప్పదు. అల్లుడు ఉన్నా లేనట్టే. ఎవరికో డబ్బిచ్చి అనాథ ప్రేత సంస్కారం చేయిద్దాం. తలకొడవి పెట్టడం అది ఏమిటి? ప్లీజ్, నీకు అభ్యంతరం లేకపోతే నేను తలకొడవి పెట్టడాను సంజయ్. Yes. After all, he is also like my father. Let his soul rest in peace. Let me do this, Sanjay. Please. Everything is over, Sanjay. Only ash remains.
Anita. చదువు బాగా సాగుతుందా అమ్మా? నాతో మాట్లాడుకో. తాతయ్య బతికున్నన్నాళ్ళు ఆయనకు మనశ్శాంతి లేకుండా చేశావు. ఇప్పుడు చచ్చిపోయాక కూడా ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేశావు. అనిత, ఆయన శవాన్ని నిన్నెవడు ముట్టుకోమన్నాడు? పరాయి మొత్తం వాడివి. నిన్నెవడు తలకొరివి పెట్టమన్నాడు? వచ్చిన వాడివి చచ్చిన మనిషిని చూసి ఊరుకోవచ్చు కదా. కర్మకాండ జరపడానికి నువ్వెవడు అసలు? అమ్మా షడా. సంజ, ఎవరు నేను నోరు మూసుకోమన్నది? మీ నాన్నగారినా? ఏ ఫోర్ యాపిల్, బి ఫోర్ బిస్కెట్ అంటూ ముద్దు ముద్దుగా నీకు మాటలు నేర్పిన మనిషిని నోరు మూసుకోమంటున్నావా? తలకొరివి పెట్టడానికి నువ్వెవడవని అడిగావు? సంప్రదాయబద్ధమైన జీవితాన్ని గడిపిన మీ తాతగారి శవాన్ని అనాథ ప్రేతల్లా మున్సిపాలిటీ బండి మీద వేసి ఈడిపించడానికి మనసొప్పక పరాయి మత మనిషి అయినా నీ మతానికి నీ ఆచారానికి తలోంచి నిప్పులకుండ పట్టుకుని శ్మశానం దాకా నడిచెళ్ళి శవానికి తలకొరివి పెట్టి నీ తాతకి సద్గతులు ఏర్పరిచిన ఆ మనిషికి, ఆ మనిషి సంస్కారానికి చెయ్యగలిగితే, చేసే సంస్కారం నీలో ఉంటే పాదాభివందనం చెయ్యాలి. నీకు 5 ఏళ్ల వయసున్నప్పుడు నా కూతురు నాకు దక్కకుండా పోయింది, మనోరాల్ని నాకిస్తే నా దేశం తీసుకెళ్ళి దూరమైన నా కూతుర్ని మనోరాల్లో చూసుకుంటూ శేష జీవితం గడుపుతానని మా నాన్నగారు ఆయన్ని అడిగితే పెద్ద ఆయన్ని ఇంకా బాధ పెట్టకూడదని నాకు నచ్చ చెప్పి నన్ను ఒప్పించి నిన్న ఆయనకి అప్పగించి ఇండియా పంపిన ఆ మనిషిని అంతలేసి మాట్లాడతావా? తాతయ్య దగ్గర ఆయన ఆదర్శాల్ని, ఆయన ఆశయాల్ని పుణికిపుచ్చుకుని పెరిగిందాను గనక ఆయన పరాయి మత మనిషిని ఆయన మీద, ఆయన పెళ్లి చేసుకున్నానని నా మీద మా నాన్నగారికి ఉన్న కోపం, పట్టుదల నీకు వచ్చాయి, అవునా? 16 అణాల తెలుగు ఆడపడుచుగా తెలుగుదేశంలో పుట్టి పెరిగిన నేను అమెరికా ఎందుకు వెళ్ళాను, ఓ అమెరికన్ ఎందుకు పెళ్లి చేసుకున్నాను, ఎలా పెళ్లి చేసుకున్నాను నీకు చెప్పాల్సిన అవసరం గాని, చెప్పే అవకాశం గాని ఇంతవరకు రాలేదు. ఇప్పుడు అవసరం వచ్చిందనిపిస్తోంది. చెప్తాను, విను. 20 ఏళ్ల క్రితం మా బాబాయ్ అమెరికాలో మా నాన్నగారికి ఓ ఉద్యోగం చూసి మమ్మల్ని అందరినీ అక్కడికి రమ్మని రాశారు. సుధా, ఫ్లైట్ ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తుందట. ఇంత లేట్ ఏమిటండి? బావగారు చికాకు పడుతుంటారు. చికాక ఈ పాటికి విమానం అంతా చిందులు తొక్కేసి ఆ కెప్టెన్ అంట్ల వెధవా, పింజారి కుంక అని నానా తిట్లు తిట్టేసి ఉంటాడు మా అన్నయ్య. అన్నయ్య, సంజయ్, పిన్ని, బాగున్నావు వదినా? ప్రయాణం బాగా జరిగిందా అన్నయ్య? నా పిండాకుడు ప్రయాణం ముష్టి విధం 3 గంటలు ఆలస్యంగా తెచ్చి దించాడు. సుధా, కులాసానమ్మా? కులాసనే అక్కయ్య. లేట్ అయినందుకు బావగారు కోపంగా ఉన్నారా? పుట్టి దుందుడుకు మనిషమ్మా. ఆ విమానం నడిపేవాడిని ఈయనేదో తిట్టారు. వాడే ఇన్ని కొట్టినంత పనిచేశాడు. అంతకు ముందు జరిగింది చెప్పమ్మా. పిన్ని, నాన్న పక్కన ఓ చైనా వాడు కూర్చొని సిగరెట్ కాలుస్తున్నాడు. వాడిని నాన్న ఓ ముట్టుకే ముట్టాడు. దాంతో వాళ్ళ ఆవిడ చింగ్ చంగ్ చుంగ్ 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 అని గంట సేపు నాన్నను చైనా తిట్లు తిట్టినట్టు. ఏమిటా ఏకైకలు పక్కపక్కలు? ఇదే వెళ్ళనుకున్నారా? మొగరాయిల జుట్టు అలా కత్తిరించుకున్నాయటమ్మాయి. అంటే సుధ కూడా ఉద్యోగం చేస్తుంది కదా మీ ఆవిడ అలా వెనకేసుకురాగా వెధవాని. ఆడదానికి జుట్టు బొట్టు అందారు. అబ్బా, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. ఈ ఎస్కలేటర్ మీద కదా అన్నయ్య? కూర్చున్నా, నాకు భయం. అలా మెట్ల మీద వెళ్దాం. పర్వాలేదు రా, చెప్తాను. నేను ఉన్నాను కదా. జాగ్రత్త, మెల్లిగా ఈ స్టెప్ జాగ్రత్త సంజయ్. అలాగే అమ్మా, నువ్వు జాగా. అమ్మా, మెట్లు చూడమ్మా ఎలా కలిగిపోతున్నాయో. మెల్లిగా జాగ్రత్త, మంచి జాగ్రత్త, మెల్లిగా. విమానంలో 26 గంటలు ప్రయాణం చేసేసరికి కాళ్ళు కదువులు కట్టేసేరా. దానికి తోడు సరైన తిండి లేదు. కుంకలు, రొట్టె ముక్కలు, వెన్న ముద్దలో పెట్టే బదులు ఇంత ఆవకాయ అన్నం పెట్టచ్చు కదా. నోరు సవి చచ్చిపోయింది. ముందు ఇంటికి వెళ్ళగానే ఇంత ఉసిరికాయ పచ్చడి నాలుగు రాసుకోవాలి. సామాన్లు వచ్చాయా? 1, 2, 3, 4, 5, 6, 7, 8 మరచెంపుతో సహా 9. ఒరే రామం, సామాన్లు ఎక్కువగా ఉన్నాయి. 4 రిక్షాలు పిలు. ఇక్కడ రిక్షాలు జట్కాలు ఉండవన్నయ్య. నా కారు తెచ్చాను, ఇక్కడే ఉండండి, తీసుకొస్తాను.
అలా తిరుగుతున్నావు ఏంటి? రోజు ఉదయాన్నే ఇలా ఒక గంట సేపు నడవకపోతే వెళ్తుంది నా కడుపు కదలదు. కడుపు కదలకపోతే మిగతా పనులు జరిగి చావు. బట్టలు వేసుకుని అలా వీధిలో పచాలు చేయలేకపోయావా? శుభ్రంగా ఇలా తుండు కట్టుకుని నడవడం నాకు అలవాటు. ఇందాక ఇలా వీధిలో నడుస్తుంటే ఎదురింటి వాళ్ళ కుక్క దరిద్ర పీలికి ఏరుగంతుంది. భౌ భౌమంటూ మరుగుతూ నా వెంటబడి తెచ్చింది. ముందు ఆ కుక్క ముండని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించు. ఇది మన ఊరు అనుకున్నారా ఏమిటండి? మీకు నచ్చిన వాటిని దూరంగా ఉంచడానికి పెద్ద దేశం వచ్చాం. కాస్త మన అలవాట్లు మార్చుకోవాలి. నా వల్ల కాదే. పుర్రతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోయి చావదని నా అలవాట్లు నావి. ఏదో పెద్ద దేశం వచ్చావని నువ్వు పొంగిపోతున్నావు కానీ నాకు ఈ దేశం నచ్చరా. మీది మరీ రెట్టమతోనండి. నాకు అమ్మాయికి ఈ దేశం మహాబాగా నచ్చింది. నువ్వు పట్టణంలో పుట్టి పెరిగిన దానివి కనుక, అది నీ కడుపులో పుట్టింది కనుక మీకు షోకులు బ్యాడ్జాలు నచ్చుతాయే. రేయ్, పెద్ద దేశం వస్తున్నావని మొన్న పట్టణం వెళ్ళి బ్యూటీ పార్లర్లో 100 రూపాయలు ఖర్చు పెట్టి కనుబొమ్మలు గీకించుకొచ్చిందిరా. చూడు, ఊరుకోండి. నేను పల్లెటూరు వాడినే. నా ఇష్టాలు నావి. నాకు ఈ దేశం నచ్చలేదు అంతే. ఎవరైనా నోరెత్తే నాని కోస్తా జాగ్రత్త. చూసావా రాము, ఇది ఈయన వరుస. ఏ కళ్ళున్నారో. ఉద్యోగాన్ని ఒప్పుకుని బెజవాడలో మకాం పెట్టాం కదా అని సంబరపడ్డాను. 4 ఏళ్లు తిరగకుండానే ఆ పెద్ద ఇంజనీర్ని ముదనష్ట పుండా కొడుకా తిట్టి పారిపోయిచ్చి ఇంట్లో దాక్కున్నాను. మర్నాడే ఉద్యోగానికి రాజీనామా చేశాను. అప్పటి నుంచి 15 ఏళ్ల ఆంగ్ల కుదురులో మట్టి పిసుక్కుంటూ వ్యవసాయం చేస్తూ పడున్నాం. ఇవాళ ఏదో నీ పుణ్యమాని ఇలా. ఇంక చాలు, నోరు మూసుకోవచ్చు. అవకాశం దొరికింది కదా అని ఓ పితూరీలు. పొద్దునే ఎవడో అడ్డగాడి తగలడ్డాడు. మీరు చూడండి. Milk, Mom. థ్యాంక్ యూ. అబ్బాయి, నువ్వు వెంటనే ఇల్లు మారాలరా. ఇల్లా? ఎందుకు? ఎందుకేమి నా బొంద. అసలు ఇంటికి ప్లాన్ వేసిన తిక్కసన్నా చెవడరా. వాయువ్యంలో వంటగలేడు వాడు శాతం. వాస్తు చూడకర్లా. ఈ దేశంలో వాస్తు అది చూస్తే కుదరదన్నయ్య. ఈ ఇంట్లోకి మారిన వెంటనే నాకు ప్రమోషన్ వచ్చింది తెలుసా. ఇది చాలా లక్కీ హౌస్. బాగుందిరా. నాన్నగారి ఫోటో తగిలించావు. ఇదొక్కటి నాకు నచ్చింది. ఇంటికి పాదిళ్ళు ఏం చేసావు? మీకోసం ఫర్నిచర్తో సహా అలాగే ఉంచేశాను. కావాలంటే రేపే మీరు ఆ ఇంట్లోకి చేరచ్చు. అలా ఏం కుదరదు. ముందో సిద్ధాంత్ గారి తీసుకెళ్ళు. మంచి ముహూర్తం చూద్దాం. ఇక్కడ సిద్ధాంతులు పురోహితులు ఉంటారన్నయ్య. శాస్త్రిగిరిరావు గారని మన తెలుగు ఆయన ఒక ఆయన కాస్త పంచాంగం చూసి ముహూర్తాలు అవి చెప్తాడు. రేపు నేను అక్కడ తీసుకెళ్తాను. ఈ గ్లాసులు ఏమిట్రా వ్యధం అని. వ్యధ వేషాలు మొదలెట్టేమిటి? లేదన్నయ్య, ఊరికే అందం కోసం పెట్టామంతే. ముందు నువ్వు స్నానం చేయి. మనం బట్టలు కొట్టుకెళ్ళి నీకు సూట్ తీసుకోవాలి. సూటా? అటువంటి చండాలాలు వేసుకోను. ఎంతగా పంచి కట్టుకుని ఆఫీస్కి వెళ్తాను. ఏం అక్కడ నా తల తీసి మొలేస్తారా? ఈ ఒక్కసారి నా మాట వినన్నయ్య. ఇవాళ మనం బట్టలు కొట్టుకెళ్ళి తీరాలి, తప్పదు. నా బొంద చూడు, ఎంత లూజ్గా ఉన్నాయో వ్యధ బట్టలు. చూడు చూడు. వద్దు, నాకొద్దు. నేను పంచి కట్టుకుంటాను. నాకు ఇది వద్దు. పోనీ ఈ సైజ్ ట్రై చేయనయ్యా. వద్దు, ట్రై చేయి చెప్తాను. వద్దురా. ప్లీజ్ వద్దంటుంటే. మాట వినన్నయ్య. ప్లీజ్ కమ్ ఆన్. ఈ సైజు నీకు సరిపోలేదన్నయ్యా. ఇవి ట్రై చేయి. నాకే అక్కర్లేదు. ఈసారి వేసుకోనయ్యా. ఒక్కసారి నా మాట విను ప్లీజ్. నీకు తప్పకుండా సరిపోతాయి. వెరీ గుడ్. ఇది బాగుందన్నయ్య. మరి బుడబుక్కల వాళ్ళ తగలట్టున్నారా? నువ్వు ఊరికే అలా అనుకోకు. ఆ వైపున షూస్ ఉంటాయి, పద. బూట్లు మాత్రం నేను వేసుకొని రా. కరుస్తాయి. నాకు ఇది చెప్పే మేలు. అబ్బా, సూట్ వేసుకుని బూట్ వేసుకోపోతే జనం నవ్వుతారన్నయ్య. ఎవర్రా నవ్వేది? నెల తక్కువ కుంకలు. వాళ్ళు నవ్వుతారంటే నేను అసలు వేసుకోను. నవ్వుతారే అవన్నీ చూస్తాను. పెంచాని వెదవరు. వాళ్ళ గురించి కాదన్నయ్య, మన సంగతి మనం చూసుకోవాలి కదా. నీ కరవని మంచి షూస్ నేను సెలెక్ట్ చేస్తాను కదా. పద, ఈ పనులన్నీ పూర్తి చేసుకుని శాస్త్రిగిరావు గారి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాలి. ఒరే ఒరే, పొరపాటున బుద్ధి గడ్డి తిని నేను ఈ ఐస్ క్రీమ్ వ్యాపారం పెట్టాను రా బకాసురా. అంగట్లో అమ్మేవి తక్కువ, నీ అంగిట్లో దూరేవి ఎక్కువ అయిపోయాయి. ఎన్నవి చాలు. ఇకనైనా నన్ను కనికరించి ఆ వీరమింగుడు ఆ ప్రాసుపుత్ర, అసలు తప్పు నాదిలే. నీ కొరుకుడు పడని ఏ ఇనప సామాను కొట్టో, ఏ టైర్లు కొట్టో పెట్టుండాల్సి. టైర్లు కొట్టు పెడితే ఒక్కొక్క టైర్ అమ్ముకుని ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటాను నాన్న. రామా రామా, పొద్దున్నే ఇంట్లో 16 దోశలు తిన్నావు. 18. అదే 18. పక్క రెస్టారెంట్లోకి వెళ్ళి 8 గ్లాసులు ఆరెంజ్ జ్యూస్ తాగావు. 10. అది మాత్రం మహాబాగా గుర్తు. షాపులో కూర్చుని ఇప్పటికి 6 ఐస్ క్రీములు తిన్నావు. ఇక చాలు ఆపరా. ఆ ఒంట్లో ఉన్న 320 కిలోలు నా ఐస్ క్రీమ్ పరివే కదరా. అన్ని కిలోల ఐస్ క్రీమ్ అమ్ముకుని ఉంటే ఈ పాటికి ఒక చిన్న ఇల్లు కొనుక్కునేవాడు. చచ్చి ఏ లోకానందో మీ అమ్మ హిడింది. అది బతుకుంటే మీ ఇద్దరిని మేపడానికి నేను నడిబజార్లో అడుక్కోవలసి వచ్చేది. రే 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 రే, ఇక చాలు. ఇవాళకి షాప్ కట్టేశాను. నో సేల్స్. పద, ఇంటికి పోదాం. ఇంటికి వెళ్ళి అన్నం తిందాం నాన్న. అలాగే నాన్న. ఇంటికి వెళ్ళగానే 20 కిలోలు అన్నం మింగుదాం. ఇంకా వేరే పని ఉంది మనకి. హలో రామారావారా, రండి. కులాసా
లాసే అంటే కుమారుడి వల్ల లాసు. ఈయన మా అన్నయ్య ఆదినారాయణ గారు. ఓహో, వీరిద్దరు చెప్పారు. వీరి గురించేనా? గ్లాడ్ టు సీ యు సార్. అదిగో ఆ వెధవ బుద్ధి నాకు నచ్చదు. మనం భారతీయులు. పరిచయం చేయగానే 2 చేతులు జోడించి నమస్కారం అనొచ్చు కదా. ఇలా చేతులు పిచ్చుకునే దిక్కుమాలిన ఆ దొరల వాటు మనకెందుకంట. నమస్కారం ఆదినారాయణ గారు. ఇది బాగుంది. వ్యాపారం బాగుందా? వాడు నా కొడుకు ఆదినారాయణ గారు. సైజు చూశారు కదా. అంచేత మేము ఐస్ క్రీములు అమ్మడం కంటే స్వయంగా తయారు చేసుకుని మేమే మింగేస్తుంటాం అన్నమాట. అది మా వ్యాపారం. మా అన్నయ్య రేపు కొత్త ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాడండి. ఏ టైం బాగుందో కొద్దిగా చూసి చెప్తారా? అలాగే. రేపు తదియే వర్జన్ రాత్రికి దుర్ముహూర్తం లేదు. అందుచేత రేపు ఉదయం 10 గంటలకు ముహూర్తం దివ్యంగా ఉంటుంది. అదేమిట తాము బొంద ముహూర్త నిర్ధారణ తారాబలమే జరగాలి. ఏదది? రేపు ఉదయం 9ంటికి రోహిణి నక్షత్రం వస్తుంది. రోహిణి నక్షత్రం నాకు ప్రత్యక్ష తార. 9 లోపు కృత్తిక నాకు క్షేమతార. అంచేత 9 లోపే మంచిది. ఇదే అన్నయ్య వాళ్ళ ఇల్లు. అయితే ఇంకా ముందుకు పోతామే. ఆపు ఆపు ఆపు. ఇక్కడ ఇదంతా బాగుండదు అన్నయ్య. ఎవ్వరూ ఏమీ మాట్లాడడానికి వీల్లేదు. అంతా నా ఇష్ట ప్రకారం జరగాలి. సంధ్య టేప్ రికార్డు అనుకో. శాస్త్ర ప్రకారం ముందు ఆవు ఇంట్లోకి ప్రవేశించాలి. ఈ చుట్టుపక్కల ఆవు ఎక్కడ దొరుకుతుందో చూడు. మన దేశంలో ఇక్కడ దొడ్లో ఆవులు కట్టేస్తారు బావగారు. ఏమిటో విచిత్రమైన దేశం. లోపల రానయ్య, చేసిన గోల చాలు కానీ. గోలేమిటి గోల? దేశం కాని దేశం వచ్చి మన సంస్కృతి సాంప్రదాయం మర్చిపోతున్నారు ఒక్కొక్కళ్ళును. ఇక పూజా కార్యక్రమం. సత్యనారాయణ స్వామి. రేయ్, తూర్పిటేనా? తెలీదు. రెండోది ఇల్లు చూదురు కానీ. రాకయ్యా. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం. ఇది భోజనాలు కదక్కయ్యా. బాగుందమ్మా. దీన్ని బేస్మెంట్ అంటారు. ఇది నువ్వు ఆట ఆడతావు బాబాయ్? నేను మీ పిన్ని ఏదో అప్పుడప్పుడు తమాషాకి. ఆ పక్కన ఇంకో గది ఉంది, చూపిస్తాను రామా. ఇదేమో స్టీరియో డెక్. సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. అన్నయ్య ఏం చేస్తున్నావు? ఇంట్లో పాడు వాసన పోవడానికి సాంబ్రాణి పొగ వేస్తున్నాను రా. అయ్యో, ముందు దాని పక్కన పడి. అదిగో దాని స్మోక్ డిటెక్టర్ అంటారు. బాగా పొగొస్తే ఫైర్ స్టేషన్లో అలారం మోగి వాళ్ళు వచ్చేస్తారు. Stop, please. Stop. Are you going to house number 188? I'm sorry, officer. My brother was performing some religious rite. It was a false alarm. I'm sorry. Now, you guys don't trouble us again. చూసావా నాన్న, బాబాయ్ ఏదో సర్ది జబ్బు బట్టి సరిపోయింది. లేకపోతే ఎంత గొడవ జరిగేదో. కూర్చో. ఇదే నా సీటు. ప్రే రాము, బృందావనంలో కృష్ణుడిలాగా ఇందరు ఆడంగుల మధ్య నేను కూర్చోవడం బాగుండదురా. ఈ కుర్చీ వల్ల ఆ మూలకు జరుపుకుంటా. అది పద్ధతి కాదన్నయ్య. ఈ దేశంలో ఉద్యోగాల్లో ఆడా మగ అనే పట్టింపు కానీ తేడాలు కానీ ఉండవు. కూర్చో. ఏం దేశమో ఏమిటో. ఆడా మగ తేడా లేకపోవడం ఏమిట్రా? తల్లకిందులుగా తపస్సు చేసినా ఆడది గడ్డం పెంచగలదా, మగాడు బిడ్డను కనగలడా? ఏమిటో వెతగోల. ప్రే, అగ్గిపెట్టి తెచ్చుకోవడం మర్చిపోయాను. కాస్త ఎవరైనా అడిగి పట్టరా. దేనికేమిట్రా? కొత్త ఉద్యోగంలో చేరాను. కాస్త దేవుడికి దండం పెట్టుకుని అగరపుల్లైనా వెలిగించుకొని. Can I have your lighter, please? Sure. Thank you. Welcome. ఆడపిల్లి దగ్గర అగ్గిపెట్టేవిట్రా? చుట్టేమైనా కలుస్తున్నాం. అరవకన్నయ్య, తీసుకో. అమెరికా వెళ్తున్నానంటే అన్నయ్య చెప్పింది అక్షరాల నిజమనిపిస్తోందిరా రామం. ఒరే అబ్బి, గత 20 ఏళ్లుగా ఈ నటనాలయంలో మేనేజర్ అనే పూజారి పనిచేస్తున్నా నేను స్వానుభవం మీద చెబుతున్నాను కదరా. ప్రపంచమే ఓ నాటక రంగం.
ఆ రంగస్థలం మీద మరీ పడమడి దిశగా వెళ్ళావనుకో పళ్ళుడేలా పడిపోతావు. అమెరికానో నా ఆబ్ధేకం. అక్కడ ఆడామగా తెగ పొగ పీలుస్తారట. రోజుకి 32 గంటలు తెగ తాగుతారట. తప్పుడు కొంకలు. ఆడది కనిపిస్తే చాలు. అప్పలమ్మా, కాస్త తెర వెనక్కెళ్ళుండు, నేను వస్తాను. వెళ్ళు. ఆడది కనిపిస్తే చాలు గంగ వెర్రులు ఎత్తిపోతారట అక్కడ తెంగర వేస్తాం వల్ల. ఏమైనా మన సాంప్రదాయము సంస్కృతి అక్కడ అసలు లేవురా. ఇన్ని మాటలు అనవసరం. నువ్వు అమెరికాలో స్థిరపడలేవు. అన్నయ్య, ఆగరు తార్పేసే అన్నయ్య. ఇక్కడ వాళ్ళకి నిప్పంటే మా చెడ్డ భయం. నిప్పంటే భయం అంటారు, మళ్ళీ గుప్పు గుప్పులు పొగలుతూ ఉంటారు. రేయ్, సిగరెట్ కాల్చామంటే చంపుతారు అంటారు. పారే, పుట్ ఆఫ్. ఐఎమ్ సారీ జాన్. ఏం జనం, ఏం దేశం. నా పిండాకుడు నా పాటి మట్టిను. ఇంతకు నీ కూర్చి ఎక్కడరా? ఆ పక్కనే ఉంది. కాసేపు వచ్చి కనిపిస్తాను. జాగ్రత్త అన్నయ్య. ఏమిటమ్మా వెతుకుతున్నావు? అగ్గిపెట్టి కనిపించడం లేదే. వెళ్ళి కొనుక్కొచ్చుకుందామంటే కనుచూపు మేరలో ఎక్కడ కిళ్ళి కొట్లు కూడా లేవు. ఇప్పుడు అగ్గిపెట్టి దేనికమ్మా? పొయ్యి వెలిగించడానికి. వంట చేయొద్దు. ఆ పొయ్యి వెలిగించడానికి అగ్గిపెట్టి అక్కర్లేదని పిన్ని చెప్పింది కదా. నిప్పురవ లేకుండా పొయ్యి ఎలా వెలుగుతుందే? మరీ చోద్యం కాకపోతే. ఇదిగో చూడు, వెలిగింది. నిజమేనే. ఏమిటో అంతా తెల్లవాడ మాయ. ఓ గిన్నెతో నీళ్లు పడే, కాగుతూ ఉంటాయి. మళ్ళీ ఏంటమ్మా వెతుకుతున్నావు? ఉప్పు కనిపించడం లేదే. దానికి కూడా ఈ దేశంలో ఓ చిట్కా లేదు కదా. మీట నొక్కితే ఉప్పు మూట బయటపడేలాగా. అయ్యయ్యో, నిన్న పిన్ని నేను సరుకులు కొనడానికి వెళ్ళాం కదా, ఉప్పు కొంట మర్చిపోయాను. సరిపోయింది. నిప్పు లేని మంట, ఉప్పు లేని వంట. ఈ వీధి చివర ఒక పచారీ కొట్టు ఉంది కదమ్మా, అక్కడికెళ్ళి తెచ్చేస్తాను. అమ్మ వద్దే, వంటగా వెళ్తావా? తప్పిపోతావేమో. దోవ గుర్తు పెట్టుకుని వెళ్తానమ్మా, వెంటనే వచ్చేస్తాను. పోనీ నేను రానా? నువ్వు మిగతా పని చూస్తుండు, నేను ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి గణపతిని తోడు తీసుకెళ్తాను. అతన్ని తీసుకెళ్ళు. రా సంజ, కమ్ ఆన్. సంజ, లేట్ చేయకు, త్వరగా రా. మళ్ళీ నేను షాప్కి వెళ్ళాలి. దిస్ వే, ఇటు పక్క. ఇక్కడ బ్రెడ్, బటర్, చీజ్, క్యాన్ ఫుడ్, జామ్, సాసెస్, బిస్కెట్స్, నీకు కావాల్సిన ఉప్పు, మిగతా సామాన్లన్నీ ఇక్కడ తీసుకో. అలాగే. Look good. Bye. అబ్బా, Hi, Ganapati. Hi, Bob. How are you? Fine. You know they've opened a new ice cream shop next door? Oh, yeah? Yeah. Thanks for the information. గణపతి, 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 గణపతి. గణపతి, గణపతి. Excuse me, madam. Come here. Please pay for that. ఏమండి, నాతో పాటు లావుగా పొడుగ్గా ఒక I don't know what you say. Please pay for that. ఇదిగోండి. గణపతి, 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 గణపతి. ఏమండి, లావుగా ఎత్తుగా ఉంటాడే మా గణపతి. I don't know what you say. I can't understand. అర్థం కావట్లేదా? I'm sorry. అయ్యో, ఇంత పెద్ద బజార్లో అతను ఎక్కడున్నాడని వెతకను.
గణపతి Jesus, what a day. I'm sorry, madam. Did you get hurt? Hey, why are you crying? Now what happened? ఎత్తుగా ఉండే ఒక అతను గణపతి అంటారు. మీకు వీధిలో కనిపించాడా? మాట్లాడరే. మిమ్మల్ని అడిగేది. No. What's this language you were speaking? Well, I can't even understand a bit. మా ఇంటికి తోవ తెలియట్లేదండి. ఫోన్ నంబర్ కూడా చాతాడంత ఉంది. గుర్తు రావట్లేదు. చిన్న చిన్న నంబర్లు పెట్టుకోవచ్చు కదా. Are you from India? అవును, మాది ఇండియానే. I recognize by the dress you're wearing. You see, I know an Indian family lives around here. Well, shall I take you there? ఇదిగో అంత పెద్ద పెద్ద ఇంగ్లీష్ మాటలు నాకు అర్థం కావు. I don't know what you're saying. You come with me. ఎక్కడికి? I'll take you to an Indian family. Indian family? Namaste. Namaste. Indian family. నన్ను ఇండియన్స్ దగ్గరికి తీసుకెళ్తారా? Exactly. ఒరే ఉప్మా, అన్నం మెతుకులు, పప్పు, ఆవకాయ, క్యాబేజీ కూర. నాకు చెట్టంత కొడుకున్నాడని కొందరు మాట వరుసకంటారు. నా విషయంలో అది అక్షరాలా నిజమైందిరా భీమసేన. కొద్దిగా కూర మిగిలింది, చూసినట్టు లేవు. ఊదేయి నాయనా, ఊదేయి. చాలా ఆకలేసిందన్న. వేస్తుంది నాన్న, వేస్తుంది. 25 కోళ్ళని తిన్నా నీకు పరగడిపే, 50 మేకలు కూడా నీకు దిగదుడిపే. నాకు తెలీదా? ఇవాళ షాప్ నుంచి వెళ్ళిపోతే ఐస్ క్రీములు మింగడం ఉండదు కదా అని మురిసిపోయా. ఇలా ఇంట్లో కూర్చుని మన ఇద్దరి కోసం వండిన వంటకి మంట పెడతాం అనుకోలేదురా. కొంచెం పెరుగు తెచ్చిపెట్టినా? పెరుగా? మా నాయనే తెస్తాను నాన్న, తెస్తాను. కన్నా నేరానికి తప్పుతుందే. కొందరు పిల్లలు ముద్దు కృష్ణుడిలా ఉంటారు. నువ్వు నా పాలిటికి ఎద్దు కృష్ణుడివి. తెస్తాను బాబు, తెస్తాను. పాలు, పెరుగు, మీగడ, వెన్న అన్నీ తీసుకొస్తాను బాబు. పీల్చేసారా నాయన, శుభ్రంగా పీల్చేసారా. అదేమిటి మహాత్మా, ఆ పెరుగన్నంలో అడ్డమైన గడ్డి కలిపి విచిత్ర పాకం తయారు చేస్తున్నావు? కడుపులోకి వెళ్ళి అన్ని కలిసేవి కదా నాన్న. ఆహా, ఏం సెలవిచ్చావురా నీ పొట్ట పగల. చూడు, ఆ పెరుగన్నంలో కొద్దిగా నెయ్యి కూడా వేసుకో, రుచిగా ఉంటుంది. నువ్వు భోంచేవా నాన్న? భోజనం ఇక్కడ ఏం మిగిలింది కనుక తినడానికి. నీలాగా గిన్నెల్ని గరిటెల్ని తిని హరించుకునే శక్తి లేదు నాకు. ఈ పూటకి నాకు ఇదే గతి. Hi. Hi, Krish. Would you please come out for a minute? Sure. What's the matter? Do you know that girl? Sanjay. ఏమిటమ్మా ఇటు వచ్చావేటి? ఇది మీ ఇల్లు అండి? అమ్మయ్యా, ఇప్పటికి నా ప్రాణం కుదుటపడింది. ఏమైందమ్మా? ఉప్పు కొందామని మీ ఐస్ క్రీమ్ కొట్టుకెళ్ళి గణపతిని తోడు తీసుకుని వెళ్ళానండి. అక్కడ నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. నాకేమో ఇంటిదో తెలీదు, ఊరేమో కొత్తాయా. అప్పుడు రోడ్డు మీద కంగారుగా పరిగెడుతుంటే ఈయన నన్ను కారులో ఎక్కించుకుని ఇక్కడ తీసుకొచ్చారు. అయితే ఇది మావాడి నిర్వాహకం అన్నమాట. సరిపోయింది. ఒరే వీరబాహు, ఇట్రా నాన్న. Hi, Ganapati. Hi, Chris. How are you? Fine. నన్ను కొట్లో ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? Oh, I'm sorry. కొత్త ఐస్ క్రీమ్ షాప్ తెచ్చారని ఎవరు చెప్తే అక్కడికి వెళ్ళాను. మన కొట్లో మింగేవి చాలక మిగతా కొట్లో కూడా తుడిచిపెడుతున్నావా నాన్న? ఈయనకి మీరు తెలియబట్టి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. లేకపోతే నేను ఎంత ఇబ్బంది పడేదన్నా తెలుసా? ఇతను మా షాపులో ఐస్ క్రీమ్ కొంటుంటాడమ్మా. అలా పరిచయం అయింది మాకు. Excuse me, sir. I'll make a move. చాలా థ్యాంక్స్ అండి. Thanks. How? I understood that. Chris, you know where she lives? No, where? In your opposite house. In my opposite house, really? Yeah, they came recently from India. That's so. అన్నట్టు ఈ కుర్రాడిల్లు మీ ఎదురులేనమ్మా? ఎదురిలా? I'm going home. Do you want me to drop her? ప్లీజ్, ఇతను నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాడు. వెళ్ళిరామ్మా. అలాగేనండి. ఈ పాటికి ఇంటి దగ్గర అమ్మ ఎంత కంగారు పడిపోతూ ఉంటుందో. కంగారు కాదు, ఒంట్లోంచి వణుకు పుట్టుకొస్తోంది. మీరు ఇంకా తిట్టిపోయకండి. తిట్టాలా కొయ్యాలా?
ఆడపిల్లని ఒంటరిగా అలా బజార్ పంపిస్తావా? బుద్ధిందా నీకు అసలు? పొద్దున్న వినిపించుకోకుండా వెళ్ళిందండి. ఉప్పు లేకుండా వంట ఎలా చేయను, అందుకే పంపించాను. అప్పటికే గణపతిని తోడు తీసుకెళ్ళమన్నాను కూడా. వాడొకడు బండ వెళ్తా బయట వర్షం పడుతుంటే ఇంట్లో గొడుగేసుకు తిరిగేంత తెలివైన చుంటాయి. వాడికి అప్పచెప్పేది. అరే కొత్త దేశం వచ్చి పట్టుమని 10 రోజులైనా కాలేదు. అమ్మాయిని అలా బయటకు పంపకూడదన్న ఆలోచన ఉండక్కర్లేదు. అబ్బా నన్ను ఇలా తిడుతూ కూర్చోకపోతే ఒకసారి గణపతి వాళ్ళు కొట్టుకెళ్ళి కనుక రాకూడదు? పెడతాను. ఇంక పనే ఉంది నాకు. నువ్వు ఇలా వెధవ పనులు చేస్తూ ఉండు, నేను సర్దుకోలేక చస్తూ ఉంటాను. ఇదిగో అమ్మాయి వచ్చింది. అమ్మా సంధ్య. అమ్మా సంధ్య, ఏమ్మా ఇంత ఆలస్యమైందే? ఎక్కడికి పోయావే? గణపతి నన్ను కొట్లో వదిలేసి ఎక్కడికి పోయాడు నాన్న. దోవలో ఈయన కారు ఆపి నన్ను ఎక్కించుకుని తీసుకొచ్చారు. మా పిల్లలు మా ఇంటికి చేర్చావు. నీ మేలు మర్చిపోలేనాయనా. Me? I live in that house, right there. Is it? In that house? Yeah. That's fine. Thank you very much for bringing my daughter home. You're welcome. Bye-bye. See you later. Nice meeting you. ఇలా కూర్చో. కాఫీ తాగుతావండి? ఓ అరకప్ కాఫీ అంతరా? ఎంత? 80 సెంట్లు. ఇప్పుడు ఆగరాగు. 80 సెంట్లని 80 పైసల్లాగా అంటావేరా? 80 సెంట్లు సామాన్యమా? దాదాపు 10 రూపాయలు. కాఫీ 10 రూపాయల? వీడి దేవసం బెట్ట. ఏ ఒక్క కాఫీ అమ్మి మేడ కట్టేద్దాం అనుకుంటున్నాడు కుంక? నేను తాగా. ఇక్కడ అలా రూపాయల్లో లెక్కేసుకుంటే ఏమీ కొనలేము, తినలేము. చాలు ఎవరుకో. 10 రూపాయలు పెట్టి కాఫీ తాగితే సంవత్సరాలు చేయలేక్కర్లేదా? నాకు ఆకలిగా లేదు. నేను తాగను, తిన్ను. అలా పెద్దగా తేల్చకూడదన్నయ్య, సభ్యత కాదు. ఇది ఎక్కడ చేసినరా బాబు? పెద్దగా మాట్లాడకూడదు, గట్టిగా తేల్చకూడదు. నా వల్ల కాదురా. నేను మన దేశం పోతా. అక్కడ ఎంచక్క ఎలుగెత్తి తెచ్చినా ఎవ్వడూ పట్టించుకోడు. Good, good. You're pretty, baby. Hey, what is this dress? Jesus. Wow! Ronald? Come here, Ronald. Come here. What are you doing out there? What, Mom? It's time for you to get ready to go to school. Go get ready. Oh, gosh. What's the matter? What happened? Bad stomach ache, Mom. I warned you not to eat that junk food. You don't have to go to school today. Sit here for a while. I'll go and get you some medicine, okay? Okay. వీధిలో ఏమిటండి ఆ భాగవతం? లోపలికి వచ్చి నూనె రాసుకోకూడదు? లోపలికి వస్తే అంతా నూనె మరకలు అవుతాయి. అయ్యో ఎవరైనా చూస్తే బాగుండదండి. చూస్తే చూడండి నాకే. మన ఊళ్ళో బావి దగ్గర కూర్చుని ఎంచక్క నూనె పట్టించుకునేవాడిని కదూ. అది అంగర కుదురు, ఇది అమెరికా. తేడా లేదు. ఊళ్ళలో తేడా ఉందేమో, నాలో మాత్రం తేడా రాదు. నేను అక్కడ ఆదినారండి, ఇక్కడ ఆదినారండి. మొండివాడి రాజుగా బలవంతుడని మీ మొండి పట్టు మీది. మీ అన్నయ్య గారు పని చూసారా? అన్నయ్య ఏమిటిది? లోపలరా. పిన్ని, అమ్మా పిన్ని వచ్చింది. బాగున్నావు పిన్ని? సుధా రామ్మా, ఇవాళ ఇంట్లో గారెలు చేశాను. ఇది లోపల పెట్టమ్మా. అలా బయట కూర్చుని నూనెలు అవి రాసుకుంటుంటే ఎదురింటి వాళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తారన్నయ్య. అదేమిట్రా, ఇది నా వాళ్ళు నా నూనె. మధ్యలో వాళ్ళకెందుకు దురద పింజారి పీనుగులకి? అదే ఈ దేశంలో ఉన్న తమాషా. ఏమిటో పిచ్చి కూడా పిచ్చి దేశం. కాసేపు అలా కూర్చో, నేను స్నానం చేసి వస్తాను. హలో రామారావు గారు, రండి. హలో. నమస్కారం సుధ గారు. నమస్తే. తను మా అన్నయ్య గారు అమ్మాయి సంధ్య. మొన్న మధ్యన ఇండియా నుంచి వచ్చారు. ఇంట్లో కూర్చుని బోరుగా ఉంటుందంటే ఇలా తీసుకొచ్చారు. మా సంధ్య, ఇతను భూషణ్ రావు అని నాకు మంచి స్నేహితుడు. She is congratulating you. Hi. Oh, I see. Thanks.
సంజ ఇతను రెనాల్డ్ అని మీ ఎదురింటి కుర్రాడు. నైస్ బాయ్. Chris, come on, sing another number, me. All right then. Come on. ఏంటి నాన్న? చిచ్చి, ఏ జన్మలో చేసిన పాపం. సప్త సముద్రాలు దాటి ఈ దేశంలోకి వచ్చి పడ్డాం. ఓ పండగ లేవు, ఓ పబ్బాలు లేవు. ఎంతసేపు వండుకోవడం, మింగడం, పడుకోవడం, వండుకోవడం, మింగడం, పడుకోవడం. నా మందు, నా మశానం. ఎక్కడ నా లాల్చీ ధోవతి ఎక్కడ? ఇక్కడ తగలటాలే నీ చీరలు వచ్చా. ఏదో బతుకు యాంత్రికంగా తయారైంది. అమెరికా పోదానండి, అమెరికా పోదానండి అంటూ తల్లి కూతురు ఇద్దరు నా ప్రాణాలు తీశారు. ఇక్కడికి వచ్చాం బాగున్నట్టు. ఏమిటి నాన్న కోపంగా ఉన్నావు? కోపం కాదే, ఒంట్లోంచి తాపం పుట్టుకొస్తోంది. అసలు మంచి ఉద్యోగం అని 4 రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చని ఈ దేశానికి రావడానికి ఒప్పుకున్నాను చూసావా? అది నేను చేసిన తప్పు. ఇదిగో లెంపలేసుకుంటున్నాను. ఏమైందండి ఇవాళ? ఏమీ అవలేదే, అదే నా బాధ. ఇవాళ చైత్ర శుద్ధ నవమి. అయితే నా శ్రార్థం. ఇవాళ శ్రీరామనవమి. అలాగా? అయ్యో, ఇందాక శేషగిరిరావు బజార్లో కనిపించి చెప్పండి సరిపోయింది. కానీ లేకపోతే ఇవాళ నవమని సంగతి తెలిసిండేదే కాదు. మన ఊళ్ళో ఉండుంటే మన ఇంట్లో ఉడతాభక్తిగా సీతారామ కళ్యాణం నా చేతుల మీదుగా జరుపుకునేవాడిని. భద్రాచల కళ్యాణం రేడియోలో వినేవాడిని. ఇక్కడ ఆలోచనే లేకుండా పోయింది. లేచిన దగ్గర నుంచి కాలంతో పరిగెత్తి 40 మైళ్ళు ఉద్యోగం కోసం వెళ్ళే ఆరాటమే తప్ప. రామచంద్ర, ఐహిక బంధాల మధ్య ఇరుక్కుపోయి నిన్ను మర్చిపోయానయ్యా. నన్ను క్షమించు తండ్రి. पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं रसने पिबरे रामरसं मरण भय शोक विदूरं सकल शास्त्र निगमागमसारम् जनन मरण भय शोक विदूरं सकल शास्त्र निगमागमसारम् जनन मरण भय शोक विदूरं सकल शास्त्र निगमागमसारम् पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं रसने पिबरे रामरसम्
परमहंस आश्रमगीतं शुक शौनक कौशिक मुखपीतं शुद्ध परमहंस आश्रमगीतं शुक शौनक कौशिक मुखपीतं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं रसने पिबरे रामरसं रामरसं Hi. Welcome. బాగుంది. Thanks. Hey, what's this? రామరసం. Wrong medicine. రామ్ మెడిసిన్ కాదు, రామరసం. Oh, Ramanasam. అవును, మా దేశంలో రాముల వారి పెళ్ళినాడు ఈ పానకం తయారు చేసి ఊళ్ళో వాళ్ళందరికి ఇచ్చేవారు. Hi, Sanjay. అసలు సీతారామ కళ్యాణం మా ఊళ్ళో ఎంత బాగా చేసేవాళ్ళో తెలుసా? చిన్న చిన్న విగ్రహాలు తెచ్చి మర్చిపోయాను. ఇది తాగు. You want me to drink this? అదేమిటో నాకు తెలియదు కానీ నువ్వు తాగు, పట్టుకో, తాగు, తాగే. Okay. బాగుందా? బాలేదా? నిన్నే అడిగేది, బాలేదా? అయ్యో, ఏమైంది? ఇదిగో నిన్నే అడిగేది. ఇదిగో మొత్తం తాగేకు, అందులో మిరియాలు ఉన్నాయి, కడుపు కదిలి మళ్ళీ. రామ్మా. Hi, baby. This dress is good. నా పేరు సంధ్య. రామా పోదాం. నా పేరు సంద. హలో. హాయ్. నువ్వు పేరు చెప్పావు, వాడు వెంట పడ్డాడు చూడు. అతను చాలా మంచివాడమ్మా. ముందు అతను చూసి నేను భయపడ్డాను. ఆ తర్వాత అతను డ్రమ్స్ వాయించడం చూసి నన్ను ఊరుకో. You like to have this? వద్దు. Excuse me. అలా వెక్కిలు వస్తుంటే అది తాగొచ్చు కదా. You drink, I drink. Otherwise, I won't drink. అయ్యో, సరెడితే నేను తాగుతాను. ముందు నువ్వు వెళ్ళి తెచ్చుకో. వెళ్ళి తెచ్చుకోమంటుంటే. తాగు. I like to talk to you. ఏమిటి? I like to tell something to you. ఏమిటో నాకు అర్థం కావట్లా. I like. ఏం చేస్తున్నావు ఇక్కడ? పదా.
Shit! Hi, Sanja. You came in a car? కారా కార్ లేదు నడిచే వచ్చాం. Well, you can come with me. I'll drive you home. You come with me. I'll drive you both to your house. అమ్మా మన ఇద్దరిని కారులో తీసుకెళ్తా అంటున్నాడు కావాలే, వెళ్దామా? సరే పద, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మీ నాన్నగారు ఇంటికి వచ్చేసారో ఏమో. ఎంతసేపు అయిందండి వచ్చి? 3600 సంవత్సరాలు అయింది. కూరలు తెద్దామని కొట్టుకెళ్ళాను. అక్కడ అబ్బాయి కనిపించి కారులో తీసుకొచ్చాడు. అవును, మీ దగ్గర తాళం చెవులు ఉన్నాయి కదా, ఇక్కడ కూర్చున్నారే? తాళం చెవులు ఆఫీస్ డ్రాయర్లో జాగ్రత్తగా దాచి ఆ డ్రాయర్ తాళం చెవు బయట ఎక్కడో పారేసి వచ్చాను. ఎక్కడ పారేశారు? చచ్చు ప్రశ్న లేకు. ఎక్కడ పారేశాను గుర్తుంటే వెళ్ళి తెచ్చుకోరా. సరే లోపల పదండి. నువ్వు వెళ్ళు. మన ఇద్దరం మళ్ళీ మాట్లాడుకోవడానికి ఎక్కడ కలుసుకుందాం? Oh God, I can't understand you. నువ్వు నేను మాట్లాడుకోవడానికి మళ్ళీ ఎక్కడ కలుసుకుందాం? Yeah, you and me, we meet again. Is it? Yeah, near the AMP. Yeah, near the AMP. Sanja. వస్తాను. Bye. ఏమిటి నాన్న ఎక్కడ కూర్చున్నావు? చాలా రోజులుగా గమనిస్తున్నాను. ఆ కుర్రాడితో ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు. ఈ తెల్లవాళ్ళ నమ్మకం తెలుసా? మనం నల్లవాళ్ళమని వాళ్ళకి చిన్న చూపు ఎక్కువ. ఆ కుర్రాడితో ఇంకోసారి మాట్లాడు. సంచి తీసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళు. Hi. Hi, Mom. Chris? I think you're getting more fascinated with that Indian girl day by day. It's not that way, Mom. Well, anyway, keep control of yourself. Yeah. Hi. What is this language? అలాగేలే, నువ్వు ఇప్పుడు మాట్లాడించుకో. ఇండియా నుంచి మా స్నేహితురాలు ఉత్తరం రాసింది. Is it such a long name? నాకు అర్థం కావట్లేదు. This English, no. What? ఇది ఇంగ్లీష్ కాదు, తెలుగు. Kadu Telugu. కాదు తెలుగు కాదు, తెలుగు. తెలుగు మా భాష. Telugu. Ganapati Telugu. గణపతి కూడా తెలుగు వాడే. You like Telugu? Hey man, hi Ronald. What's up man? Come on, let's go out to eat man. To eat? Yeah. All right. Let's go to Siddhartha restaurant, my favorite place. Okay. నీ శక్తి తెలియక అమాయకుడు నీకేదో తినిపిస్తానంటున్నాడు. బాకీ తీర్చడానికి 3 ఏళ్ళు ఆ హోటల్లో క్లీనర్ పని చేస్తాడు కొంక. Bombay thali $8, Mysore masala $3.50, Uttapam 3, masala dosa 3. Oh God, too much. Tell me, what do you want me to do? Hey man, Ganpati, to tell you the truth, I started digging the chick. Na peru Sanda. Whom? Na peru Sanda. That Indian girl who lives across my street. Hey man, why do you laugh? Her name is Sanja. Naperu means my name. I see. She likes Telugu. I want to learn it immediately. Please teach me. Okay. Good afternoon, sir. Hey, Chris. Where is Ganapati? I want to take him out for lunch. నీకు కూడా మా వాడికి తిండి పెట్టించాలన్న పాడాలోచన వచ్చిందా నాయనా? ఆరిపోతావు. I don't understand. Ronald has taken him to Siddhartha restaurant. Is it? Yeah. Namaste. Bagunada. Hey, that's good. That's it for today. We meet here again tomorrow. No, not here. We'll meet in the park or in the school ground. Okay, no problem. It's fine. Come on, let's go. Hey, Ganapati! Hi, Chris. I want to talk to you. Come on, we'll go to Burger King. Burger King? Yeah. All right. 4,
chicken, 4 fish, 4 hamburgers, 2 Cokes, large. Jiminy Christmas. This is mine too. Just give me 5 minutes time. Tell me, what can I do for you? I want you to teach me Telugu. Telugu? Why Telugu? It's a personal matter. Can you help me? Okay, get me 2 more hamburgers. 2 more hamburgers? Yeah. Shit. To ask, how are you? Bagunara. Have you had your food? Bonchesara. For God's sakes, can we forget about food, at least now? No, we have got to go to McDonald's restaurant. I can't feed you. No way. Come on. తెలుగు నేర్చుకోవాలంటే నాకు తినిపించక తప్పదురా. నేను చాలా దరిద్రంగా చండాలంగా ఉన్నాను కదూ. మీన్స్ ఐఎమ్ హ్యాండ్సమ్. నాను కాతరా వెధవా. నేను రా పిన్ని. ఏమ్మా సంధ్య, ఒంటరిగా బయట కూర్చొని చదువుకుంటున్నావు? నీకు ఇష్టమని బూందీ లడ్డు చేసి పట్టుకొచ్చానమ్మా. తీసుకో. థ్యాంక్స్ పిన్ని. ఇందా తొందరగా తీసుకో. What's this? లడ్డు. Radu. అబ్బా లడ్డు కాదు, లడ్డు. Radu? బడ్డు లడ్డు. Aha! Badu Ladu. Why laugh? Good. Are you me? Bagunara. Hey man, I got it. Bagunara. Mom, Randy, kuchandi. Dibonda, Bagunara. Boncheshara. Ronald, what happened to you? Have you gone crazy or what? నేను అందంగా ఉన్నానా? నేను నిన్ను ప్రేమించున్నాను. నేను ప్రేమించున్నాను. Don't talk rubbish. నేను నిన్ను ప్రేమించున్నాను. Don't you run away from me? నేను నిన్ను Stop. ప్రేమించున్నాను. I'll skin you, boy. Stop that. Stop all this childish thing. కూర్చోండి. I tell you. Please, Ronald. బొందా రండి కూర్చోండి. నేను అందంగా ఉన్నానా? హాయ్ సంధ్య. Mom, let's stop the game. Sandhya, we just playing. That's it. రండి. Mom. సంధ్య రండి కూర్చోండి. బాగున్నారా? నేను అందంగా ఉన్నానా? అరే ఇంత తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు? యా, నేను తెలుగు బాగా మాట్లాడతాను కదా. చాలా బాగా మాట్లాడుతున్నారు. కంగ్రాట్స్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓకే ఓకే.
Ronald! Ronald! Wake up, Ronald! What's wrong with you? What's your problem? Are you dreaming in the daytime? What happened to you? Look, I brought you some donuts. Take one. Thanks, Mom. Oh, God, save my son. Was it a dream? Oh, brother. Namaste, Sanjay Garu. అరే తెలుగు బాగా మాట్లాడుతున్నావే. Ganapati, my guru, Ganapati. ఓహో గణపతి నేర్పాడా? బాగున్నావా? Chala, baguna. సంజయ్ కులాసా? అరే నువ్వు తెలుగు మాట్లాడుతున్నావే. ఏదో నా బొంద. Hey, why you laughing? Sanjay, bonji sawa? చేశాను. నువ్వు చేసావా? Ah, pandi laga mingana. What's so funny, Sanjay? Hey, what's going on here? Why are you laughing? సంజయ్ నేను చాలా దరిద్రంగా చండాలంగా ఉన్నాను కాదు. Hey, doesn't it mean that I'm handsome? No, Bernard. I know how to say it. Sanjay, nenu chala andanga chachanu kadu. What is this? Did I say something wrong? Tell me, isn't it good Telugu? అదే తెలుగు కాదు, పిచ్చి పిచ్చి భాష. Ganapati, you bloody idiot. You dirty fellow. You anal whore. You taught me wrong Telugu. You stupid. You fooled me. You Ganpati! Dirty pig! I kill you! Right. ఇంకెప్పుడు నాతో పెట్టుకో. అచ్చు ఆయన బెబ్బులి దెబ్బ, అదిరిపోయే గోలీ సోడా దెబ్బ. ఏమండి ఏమిటా పని? చూస్తూ అడుగుతావే, గడ్డి తడుపుతున్నాను. అయ్యో ఇదెక్కడ చోద్యమండి, ఓ పక్క వానొస్తుంటేను. వానొచ్చినా వరదొచ్చినా ప్రతి శనివారం సాయంత్రం నేను తోట పని చేసి తీరాల్సిందే. అది నా రూలు, నా ఇష్టం. నీకు కష్టంగా ఉంటే పో, లోపలికి పో. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని. అయ్యో రాత. హాయ్ అంకుల్. అంకురా పెంకురా, ఇంకోసారి అలా పిలిస్తే పుచ్చ లేపుతాను రా పిచ్చి కుంక. వాట్ వాట్? ఐఎమ్ సేయింగ్ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎక్కడికి రా సుల్టా? వాట్ వాట్ యు వాంట్? I would like to speak to Sandhya. She's in the shower. Shower? At this hour? Strange. Yes. నానా అమ్మ కాఫీ పంపించింది. Hi Sandhya. బాగున్నావా? చాలా బాగుంది. బాగుంది కాదు, బాగున్నాను. ఓ యా బాగున్నాను. ఈ దిక్కుమాలిన పీనికి తెలుగు నేర్పడం ఎందుకే? వర్షంలో తడవకు, లోపలికి వెళ్ళు. Coffee for me? Thank you. We are celebrating Mother's Day tomorrow evening. You should come to the party. నాకు అర్థం కావటం లేదు. రేపు మదర్స్ డే అని వీళ్ళింట్లో పండగట. దానికి రేపు సాయంత్రం నిన్ను పార్టీకి రమ్మని పిలుస్తున్నాడు ముష్టి కుంక. మదర్స్ డే అంటే తల్లి దినం ఏమిటో తద్దినంలాగా వీళ్ళ పెండాకు. I could follow you, sir. Okay. We'll think about it. You carry on. Go. Okay, bye. See you, Sandhya. Bye. రే చింపిరి కుంక కప్పు. Oh, I'm sorry, sir. Very sorry.
వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం అలవాటు చేయకు. ఈ నల్లవాళ్ళని నమ్మడానికి వీల్లేదు. మనం తెల్లవాళ్ళమని అసలే వాళ్ళకి మనం అంటే చిన్న చూపు. మరి అప్పుడు తెల్లవాళ్ళని నమ్మకూడదన్నా? అంటే అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అన్నాను. నా మాట నా నోరు నా ఇష్టం. సరే. Sanja. వీడు దిగాడా ఎర్రకుంక? Hi. బాగున్నావా? బాగున్నాను. రేపు 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 1 minute. రేపు మా ఇంట్లో మదర్స్ డే. నువ్వు పార్టీకి రావాలి. ఈ కాగితం నీకు ఎవరిచ్చారు? గణపతి. He gave me this. See, mister, we may go to my brother's house tomorrow. వాళ్ళు వెళ్ళినా నేను మీ ఇంటికి వస్తాను. Ronald, what are you doing? Why are you tearing it down? I don't like it, Ma. You made it with your own hands. Why do you spoil it now? Baby, I don't like it now. Oh my God. Please save my son. హలో. హాయ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సంధ్య. వస్తానన్నాను, వచ్చాను. ఇక నేను వెళ్తాను. 1 minute. Sanja. Take this. Thanks. You're welcome. No, don't open it now. I'll run away from this place. Then you open it, okay? సంధ్య, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను నీకు ఇష్టమైతే రేపు ఉదయం నల్ల చీరలో కనిపించు. ప్రేమతో రెనాల్డ్. నల్ల చీర మర్చిపో. ఇక్కడికి తీసుకొచ్చావుందుకు? Yeah, I want to say something. There's something I want to tell you. ఏమిటి? Can you give me a minute? One? Sanja. Take it. ఏమిటిది? I bought it for you. It's a gift. A present. Please. Thanks. Sanja. I like you very much. And I think I'm in love with you. I want to marry you. Think it over. Don't jump to conclusions. Think well tonight. If you love me too, tomorrow, please wear a white sari. I think you know. Telachira. That alone will be an indication. I'll be waiting tonight to see you in white tomorrow.
సుపుత్ర సైంధవా పిలిచేవా నాన్న? రాత్రి బియ్యం మూడు తెచ్చి ఇక్కడ పెట్టాను, నువ్వు గాని మాయం చేసావా నాన్న? పొద్దున్న లేవగానే ఆకలేసింది నాన్న. తినడానికి ఏమీ లేకపోతే బియ్యం తినేశాను. 12 కిలోల బియ్యం తిన్నావా నాన్న? సభాష్. అయితే ఓ పని చేయి, 10 బిందెలు వేడి నీళ్లు తాగు, లోపల అన్నం ఉడుకుతుంది. తొందరగా వంట చేయి నాన్న, ఆకలేస్తుంది. ఏ ఇది పీక్కుతున్నావని వదులు చెయ్యి. వంట దేంతో చేయను నా బొంద బాబు. సర్వభక్షక, నువ్వు ఇంతవరకు తినంది నరమాంసం మాత్రమే అనుకుంటా, అవునా? అవునన్నా. అయితే ఓ పని చేస్తానన్న, ఈ 4 స్టవ్లు వెలిగించి వాటి మీద నేను పడుకుంటాను. ద్వారగా కాలగానే నన్ను దించేసి నా మీద కాస్త ఉప్పు జలుగు తిని. ఉప్పు డబ్బా ఎక్కడుందన్నా? స్కూల్కి వెళ్ళి చదువుకుంటానంటే ఎదిగిన పిల్లల్ని అలా బయటకు పంపకూడదని అక్కడ చదువు మాన్పించేశారు. అది మీ ఇష్టమే. నేను అక్కడే ఉంటాను, ఈ దేశం రానంటే కాదు కూడదని ఇక్కడికి లాక్కొచ్చారు. అది మీ ఇష్టమే. ఇప్పుడేమో ఇక్కడున్న కురాన్ని నేను పెళ్లి చేసుకోవాలంటున్నారు. ఇది మీ ఇష్టమే. అంత మీ ఇష్ట ప్రకారమే జరగాలన్నమాట. నాకు సంబంధించిన విషయాల్లో కూడా నా ఇష్టాలతో మీకు ప్రమేయం లేదు. నాకు ఈ జడ వద్దు, ఏమవుతు. ఊరుకో అమ్మా, మా అమ్మ కాదు. నాన్నగారి విషయం నీకు తెలియందే ఉంది. తా పట్టిన కుందేటికి 3 కాళ్ళని నమ్మే మనిషి. అప్పటికి ఇప్పుడప్పుడే దానికి పెళ్ళెందుకని చెప్పు చూశాను, వినిపించుకోలేదు. ముందు పెళ్లి చూపులు కానీ అమ్మా, తర్వాత ఆలోచిద్దాం. రా బాబురా, అలా కూర్చో. థ్యాంక్ యూ. ఏమేవ్, అమ్మాయి రెడీనా? డ్రైవర్ వచ్చేసాడు, దాన్ని తీసుకురా. పదమ్మా. ఎప్పటి నుంచో నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? ఆ రవితో జరిగేది పెళ్లి చూపులే గాని నా పెళ్లి జరిగేది ఎదురింటి క్రిస్తు. ఏమేవ్, వస్తున్నావా? పదమ్మా. రామారా, అలా కూర్చో. The new manager? We're in controversy. రవి, ఇదేనయ్యా మా అమ్మాయి సంచార్. హలో. ఇతను రవి అని శాన్ ఫ్రాన్సిస్కోలో డాక్టర్గా పనిచేస్తున్నాడు. చాలా మంచి కుర్రాడు, దురలవాట్లు ఏమీ లేవు. రవి, అమ్మాయిని ఏమైనా అడగాలని ఉంటాడు. మీరెంతవరకు చదువుకున్నారు? మొగుడు రాసిన ఉత్తరం చదువుకునేది చదువు చెప్పించాం. ఆడపిల్లకి చాలదు. ఏమంటావు? నిన్నే. అసలు ఈ పెళ్లి చూపులు అవి వద్దన్నాను. మీ నాన్నగారు ఉండి తీరాలని పట్టుబట్టి నన్ను ఇక్కడికి పిలిపించారు. మీరు తక్కువగా మాట్లాడతారా, లేకపోతే నాతో మాట్లాడడం మీకు ఇష్టం లేదా? అబ్బే, అదే లేదండి. మాట్లాడవే, ఎప్పుడు వసపెట్లో వాగేదానివి కదా, ఇప్పుడు నోర్పవే. ఇట్స్ ఓకే సార్, లీవ్ ఇట్. బాగా చదువుకున్న పిల్లనే చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదండి. అచ్చమైన తెలుగు ఆడపడుచులా కాస్త ఇంటి ముందు ముగ్గు పెట్టి తన అనుకున్న వాళ్ళని ఆప్యాయంగా చూసుకుంటే పిల్ల కావాలని కోరుకుంటున్నాను. అలానే ఆవిడ స్వతంత్రానికి అడ్డు చెప్పను. తన ఇష్టాయిష్టాలని గౌరవిస్తాను. ఐ రెస్పెక్ట్ ద రైట్స్ హ్యూమన్ డిజర్వ్స్. Hello, sir. Yes, what do you want? Is Sanjay home? Hey, నీకెందుకు? I mean, how does it bother you? I just wanted to talk to her. No, we are busy now. She cannot talk to you. Please go. Get lost. Go. ఏమండి, ఒకసారి కిందకి రండి. ఎందుకు? రండి చెప్తాను. ఇక్కడ చెప్తావచ్చు కదా, అంతరహస్యమా? రండి. కొద్దిగా నసమేళం అయిపోయావు నువ్వు.
రవి గారు, నేను తొందరగా ఈ పక్కనే ఉండే ఒక కొట్టుకెళ్ళాలి. కాస్త మా నాన్నగారి కారులో నన్ను దింపు. ఓ ష్యూర్. మరి తాళాలు? కారులోనే ఉంటాయి. తొందరగా రండి. పదండి. వెల్, మీరు మీ నాన్నగారికి ఈ మాట ముందే చెప్పాల్సింది. ఏ మాట? అదే, మీరు మీ ఎదురింటి అమెరికన్ బాయ్ అంటే ఇష్టపడుతున్నారని. ఆ విషయం మీకెలా తెలుసు? అతను మీకోసం వచ్చి ఒక కాగితం పడేయడం, మీరు అది అందుకోవడం చూశాను. కొంత ఊహించాను. ఐ థింక్ ఐఎమ్ రైట్. అవునా? రవి గారు, దయచేసి ఈ సంగతి మా వాళ్ళకి. నో చెప్పను. అసలు నేను మిమ్మల్ని కార్లో డ్రాప్ చేశాననే చెప్పను. థ్యాంక్స్ అండి. ఇక్కడ అవ్వండి. ఆల్ ది బెస్ట్. చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్. Excuse me. Hi, Sanja. Hi, Chris. Let's go to Curly's. Why don't you and me elope and get married? Ante? You and me run away from our parents and get married. ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం అంటావా? Exactly. నేను ఒప్పుకోను. Why? అలా పారిపోవడం పిరికితనం. మనమేం తప్పు చేసామని పారిపోవాలి? అరే, ఓ అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు కోరుకోవడం తప్పు కాదే. పరిస్థితులకు భయపడి పారిపోయేవాళ్ళంటే నాకు అసహ్యం. ఇదిగో చూడు, మన ప్రేమ విషయం మన పెద్దవాళ్ళకి ధైర్యంగా చెప్పి వాళ్ళని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుందాం. Don't get excited, Sanja. Listen to me. I don't think your dad is going to accept this marriage. నేను ఒప్పిస్తాను కదా. ఇలా నీతో పార్వి చేసి మా నాన్నగారికి తలంపులు తెలం ప్లీజ్. నువ్వు చెప్పింది నిజమేనా లక్ష్మి? అవునండి, ఇందాకే అది నాతో చెప్పింది. ఏమండి, పైన అతనున్నాడు. ఇప్పుడు మీరేమీ అరిచి అల్లరి చేయకండి, బాగుండదు. అల్లరే ఇచ్చిందా? ఇప్పుడు నేను మాటలే మర్చిపోయాను. రవి, రవి, I want to tell you something about your daughter. About my daughter? Stop it! Sir, they're going where? Sir, stop the cat, man! She's not started today. The starter's got a kink in it. అయ్యో, మా నాన్నగారు వస్తున్నారు. అదిగో. Shit! Come on. Whoa, whoa. Get down. Sanja! 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 You go and get the cat. Okay. I call the police. Operator, get me the police.
We miss them. Don't worry, police will track them down. Hell. Jesus. God. అరే ఆపుతున్నావేంటి? It's dying out on me. ఏమైంది? I don't know. ఏమైంది క్రిస్? Damn, out of gas. అయ్యయ్యో ఇప్పుడు ఎలా? Let's get out of here. Wait, Sanjay. Get in. It's fine, there's no one here. Sit down, we're taking off. Hey! 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 God damn it! Stop it! Stop it! Hey! అమ్మాయి ఏదండి? గంగలో దూకింది. ఇక చచ్చిపోయింది అనుకుని మర్చిపో. అయ్యో అవే మాటలండి. అసలు ఇదంతా నీ తప్పే. నిన్ననాలి. నేనేం చేశానండి? బిడ్డను కనగానే సరికాదు, సరిగ్గా పెంచి పెద్ద చేయాలి. ఒక్కగానొక్క బిడ్డ అని దాన్ని చనువిచ్చి చంకనెక్కించుకున్నావు. ఇప్పుడు చూడు అదేం చేసిందో. మన పరువు ప్రతిష్టని మంట కలిపి ఆ ఎదుటి తెల్లవేతతో ఇటు లేచిపోయింది. శివ ఏమయ్యా అసలు బుద్ధిందా నీకు? కొడుకుని కానీ అచ్చోసిన ఆంబోతులా దేశం మీద వదిలేస్తావా? అంతగా అదుపులో పెట్టుకోలేని వాళ్ళు పిల్లల్ని ఎందుకు కనడం? నీ కొడుకు నా కూతురు తీసుకుని ఏటో కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టు చల్లం లేదే. వినిపిస్తోంది అసలు? I can't understand a word you say. Dogona, your son has run away with my daughter. Oh yeah, I know. Reynolds told me. You don't worry, they'll come back. నీ పొంద అంట్లా వెతావా? పారిపోయారంటే తిరిగి వస్తారంటూ అలా నిమ్మకి నీరెత్తుకుంటూ కూర్చుని తగడతావే? తప్పు నీది, నీ కొడుకుది. ఇప్పుడు చెప్పు సమాధానం ఏం చెప్పి చేస్తావు? Excuse me, I can understand that you're using some bad words. If that is the case, please get out of this place. You see, your son has run away. Don't talk to me about that. Please go away. Hey, what are you laughing about? పెద్దవాళ్ళు ఎదిరించి పారిపోయి పెళ్లి చేసుకోవడం పిచ్చితనం అనుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేసాం? పారిపోవాలనుకోకుండానే పారిపోయి వచ్చేసాం. మన పరిస్థితి తలుచుకుంటే నవ్వు వస్తుంది. Yeah, I feel hungry too. ఏంటి? Food. Hungry. Food. ఆకలిస్తుందా? అయ్యో, నా దగ్గర డబ్బులేం లేవే. నీ దగ్గర? What? నీ దగ్గర డబ్బు, మనీ. No, I don't have any money. అయ్యో, ఇదంతా నా వల్లే జరిగింది కదా. కడుపుకింత తినడానికి కూడా అవకాశం లేని దరిద్ర పరిస్థితుల్లో పడ్డాం. క్రిస్, ఇది అమ్మేద్దామా? ఇది సేల్, అమ్మేద్దామా? You want to sell this? No. For Christ's sakes, don't say that. You can't sell this. I don't like the idea. మరేం చేద్దాం? క్రిస్, ఇందులో కాసిన పాలున్నాయి, కాచిస్తానుండు. Thank you, Sanjay. Let both of us share it. మా అమ్మ 10 రకాలు వండి పెట్టి తినవే అని పోరినా తినేదాన్ని కాదు. ఇప్పుడు ఆకలంటే ఏమిటో తెలుస్తోంది. అక్కడ మా అమ్మ ఎంత బాధపడుతోందో, మా నాన్నగారు ఎంత మండిపడిపోతున్నారు. కాదురా, ఇది నా తప్పు, ముమ్మాటికి నా తప్పు. కాటికి కాళ్ళు చాపే దశలో కోటికి పడగత్తాలని దుర్బుద్ధి పుట్టి నీ మాట నమ్మి ఈ దేశం వచ్చాను చూసావా? అది నేను చేసిన ఘోరం ఎంత. మీరు ఊరికే ఆవేశపడకండి, అసలే మీ ఒంట్లో బాగుండలేదు. నేనేమీ కానీ ఉండ్రాయిలా 100 ఏళ్ళు బతుకుతాను. ఏ జన్మలో ఏ పాప కర్మ చేసుకున్నాను. లేచిపోయిన కూతురు గురించి కుమిలిపోతూ నిండు 100 ఏళ్ళు బతకమని దేవుడు నాకు శాపాన్ని వరమిచ్చాడు. అవమానాన్ని తట్టుకుంటూ బాధల్ని దిగమింగుతూ నేను ఇలా చచ్చేంత వరకు చస్తూ బతకాల్సిందే. నాకు తెలుసు. వద్దురా,
ఎదిగిన పిల్లకి పెళ్లి చేసి ఇక్కడే కృష్ణారామ అంటూ పడుంటానంటే విని తగలడ్డావా నువ్వు? అమెరికా రా 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 అంటూ చెవిని ఇల్లు కట్టుకుని పోరు పెట్టావు. ఇప్పుడు ఏమైందో చూడు. అలా బెల్లం కొట్టింది ఆయన నిలబడి తగలడతావు? నోరెప్పమే. జరిగిన దానికి నాకు మాత్రం బాధగా లేదా అన్నయ్య? నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను. సుధా, ఇంకోసారి పోలీసులకు ఫోన్ చేయి. ఏం పోలీసులు ఏమిటో కుంభకర్ణుడు వారసులాగా తగలడ్డాల్సి ఉంటారు. చూస్తాం చూస్తాం అంటారే తప్ప పనిచేసి చావరే వెధవులు. మన దేశంలో పోలీసులేనయం కనీసం దొంగల పడ్డ 6 నెలలకైనా మురుగుతారు. హలో హలో, ఈజ్ ఇట్ పోలీస్? చెప్పు, నీ దెయ్యపు తిండి ఆపుతాన్ని దేవుడి మీద ఒట్టేస్తావా? కరెంటు ముట్టుకుని గిలగలా కొట్టుకుని చావనా? ఊరుకున్నానా, అదేం పని? నిన్ను పోషించడం నా వల్ల కావడం లేదురా. అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నీ కలిసి చందాలేసుకుని నిన్ను ఒక నేషనల్ మాన్యుమెంట్ లాగా పోషించాల్సిందే తప్ప నాలాంటి మామూలు సంసారికి సాధ్యం కాదురా. మన ఇంట్లో తిన్న చాలక నిన్న రాత్రి పక్కింటి వాళ్ళ దొడ్డు గుమ్మలోంచి దొంగ వెధవలా దూరి వాళ్ళు వండుకున్నవి మింగొస్తావా? నిన్న వాళ్ళు టర్కీ వండుకున్నానన్నా, వాసన వచ్చింది. వాసన వచ్చిందే? కుక్క ముక్కు సంప్రాప్తించిందేరా నీకు తిక్క వెధవా? లాభం లేదు, పద. జై వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చేయి. శనివారం నాడు 2 పూట్ల పలహారం తప్ప భోజనం చేయనని ప్రమాణం చేయి. వారానికి నువ్వు ఒక్కరోజు తిండి మాన్యా ఆ డబ్బుతో నేను 4 రోజులు తినగలను. ప్రమాణం చేస్తావా? వైర్లు ముట్టుకుని టపా కట్టమంటావా? నువ్వు అంత పని చేస్తే నాకు ఫుడ్ ఎలా నాన్న? ప్రమాణం చేస్తానులే. దేవుడా, శనివారం పలహారం మాత్రం చేస్తాను. అమ్మయ్యా, బతికించావు స్వామి. What happened? ఈ వానలో ఇక నేను నడవలేను బాబు. చలికి చచ్చిపోతున్నాను. What? చలి నీకే, నువ్వు కోటేసుకున్నావు దర్జాగా. So what do we do now? కాసేపు ఈ ఇంట్లో వాళ్ళని బతిమాలి లోపల కూర్చుందాం. పద. ఇక నా వల్ల కాదు బాబు. Come on. ఇదేం చల్లరా దేవుడా. నేను ఇప్పుడు బయటికి రాలేను బాబు. ఇక్కడే ఈ రాత్రికి మెట్ల కింద దూరి వెచ్చగా పడుకుందామే. I don't understand. దేవుడా, నీకు చెప్పేది. Hi. Are you from India? India. We are Indians too. It's cold. Please come in. లోపలికి రమ్మంటున్నట్టుంది. వెళ్దాం. There's nobody at home. You can't stand the cold. Please come in. పద, రమ్మంటుంది. అయ్యో, పద 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 పద. Please don't cry. Give me your parents' telephone number. I will talk to them. నాకు తెలీదు. She says she doesn't know. Come on, please. Treat me as a friend. See, if they find us, they're going to separate us. We want to get married. It's okay, but this is not the way to do it. Chris, మనం వెళ్ళిపోదాం. No, please stay back. You need not tell us about your parents. Indu, तुम्हारे स्कूल का टाइम हो गया. तुम अब जाओ. All right, it's time for me to go to my office also. My sister will be back in the afternoon. Please treat this as your own house. I'll see you later. Okay? Bye. Bye. Hey, don't cry. Hey, cheer up. లేకపోతే మనం ఇక్కడికి వచ్చి చిక్కుకున్నాం. ఆయన మా నాన్నతో మన గురించి చెప్తాడేమో. Don't worry, we'll get married soon. There's a bright future ahead for us. Just close your eyes and look into it.
Ladies and gentlemen, this is your captain speaking from the cockpit. It's unfortunate we caught fire on all the engines. I advise you to put on your parachutes and bail out immediately. You are a kite, may I scream? This is the heart and sweet love's dream. ఇంక చాలు ఆ పాట పాడిందే పాడరా పాచిపడ దాసుడాని చెవులో జోరీగలాగా ఒకటే పోరు పెడుతున్నాం. ఆదినారాయణ అనే జీవి భూమి మీద బతికున్నంత కాలం వాళ్ళ పెళ్లి జరగదు, జరగనివ్వడు, అంతే. అది కాదండి, పిల్ల ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలియడం లేదాయి. వాళ్ళ పెళ్లికి మనం ఒప్పుకున్నామని పేపర్లో వేయిస్తే అయినా వాళ్ళ ఆచూకీ తెలియొచ్చని రాము అంటున్నాడు కదా. పోనీ ఓసారి పని చేసి చూద్దాం. నేను ఒప్పుకోను. పేపర్లో అలా వేస్తే ఆ రుజువు పట్టుకుని ఆ తెల్ల విధం మా పెళ్లి చేస్తావా చస్తావా అని మన పేక పట్టుకుంటాడు, తెలుసా? ఇంకా ఈ రోజుల్లో ఈ చేదస్తాలేమిటి బావగారు? పిల్లలిద్దరూ ముచ్చట పడుతున్నారు కదా, వాళ్ళ పెళ్లి. నువ్వు మాట్లాడకమ్మా. పెద్ద దేశం వచ్చామని పుట్టిన దేశాన్ని, ఆ దేశపు ఆచారాన్ని మర్చిపోయేటప్పుడు మూర్ఖుడు కాదు నేను. నిప్పులు కడిగిన వంశం మాది. ఈ తప్పు చేసి మా వంశానికి, మా కుటుంబ గౌరవానికి మచ్చ తేలాను. చూస్తాను, 4 రోజుల్లో పిల్ల ఇంటికి తిరిగి వస్తే దాన్ని తీసుకుని మా దేశం తిరిగి వెళ్ళిపోను. లేదా పుట్టిన బిడ్డ పురిట్లోనే సంధి కొట్టిపోయిందనుకుని. రాము, ఈ దేశంలో కాసిన నువ్వులు దొరికితే తెచ్చించరా. ఏదో ఒక రోజు దానికి తద్దినం పెట్టాలి కదా. రాము, ఆయన ఏదో కోపంలో అలా అంటున్నారు. పిల్లని చూడకుండా ఆయన మాత్రం ఉండగలరా? రాత్రి నిద్రలో సంధ్య సంధ్య అని కలవరించారు కూడా. ఆయనకు తెలియకుండా ముందు వాళ్ళ పెళ్లికి మనం ఒప్పుకుంటున్నట్టు పేపర్లో వేయించి, అలాగైనా పిల్ల ఆచూకీ తెలిస్తే వెంకటేశ్వర స్వామికి 100 పొర్లు దండాలు పెట్టుకుంటానయ్యా. సుపుత్ర, ఐరావత, ఈ ఫల ప్రదర్శన ఏమిట్రా? అమెరికాలోని వ్యవసాయదారుల సంత జరుగుతోందా ఇక్కడ? ఇవాళ శనివారం కదా నాన్న. అయితే శనివారం భోంచేస్తున్నావు కదా, పలహారం చేస్తున్నాను. పలహారం అంటే 1, 2 పళ్ళు తినడమే తప్ప అమెరికాలో 4 రోజుల దాకా ఎవ్వరికి పళ్ళు దొరకకుండా నువ్వు మింగేయడం కాదు. అది నాకు తెలియదు నాన్న. నీకు మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకున్నాను. వద్దురా బాబు, నీకు దండం పెడతాను. దయచేసి మాట తప్పి మామూలు అన్నమే తిను. ఈ పళ్ళ కంటే అన్నమే చౌక. బాబు, నీ చుత్తుకి నా జోహార్, నీ జీర్ణశక్తికి నా జేజేలు. వద్దు,
ఇంకా ఈ పళ్ళగోల మర్చిపో. మామూలుగా భోజన కార్యక్రమం నిర్వర్తించు. మరి వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చేయించావు. వచ్చే శనివారం పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అపరాధ క్షమ కింద జరిమానా కట్టుకుంటాను. నువ్వు మాత్రం నీ ఒట్టి తీసి గట్టి మీద పెట్టి నన్ను బతికించు. అలాగే నాన్న, నీ ఇష్టం. అమ్మయ్యా, మరి త్వరగా వంట చేయి, ఆకలేస్తోంది. గోవిందా గోవిందా. నాకు వదిలేమ్మా, నేను మొహం కడుక్కొని తాగడు. It's okay. I had seen an ad about you in today's paper. An advertisement? Look. Sanja, good news. It seems your father has agreed for our wedding. ఏమిటి, మా నాన్నగారు పెళ్లి ఒప్పుకున్నారా? సర్లే, మా బాబాయ్ వేయించు. I'm going to school now. I'll be back by noon. See you. Bye-bye. Bye. Now I have to call my dad. Wedding preparations take some time, you know? We have to get your wedding gown stitched and... వెడ్డింగ్ గౌన్ ఏంటి? You have to wear a gown for the wedding. గౌనా అంటే చర్చిలో మీ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుందామనా? ఆహా, అదే కుదరదు. మా శాస్త్రం ప్రకారం గుళ్ళో మంత్రాల మధ్య నువ్వు నా మెళ్ళలో మంగళసూత్రం కట్టాల్సిందే. What do you say? అవర్ వెడ్డింగ్ గుళ్ళో. గుళ్ళో. Wait, you want our wedding to be performed by your customs? No, I don't like that. We have to get married in a church. చర్చి గిర్చి జాంతన్నాయి, గుళ్ళోనే చేసుకోవాలి. No. ఏంటి, యానా? No. నో. అలాగే, నువ్వు నో అంటే నేను నోనే. Okay, then forget about the wedding. అలాగే, నువ్వు మన పెళ్లి గురించి మర్చిపో, అంతే. చర్చిలో చేసుకోవాలండి, చర్చిలో. ఇదిగో, గుళ్ళో చేసుకోవా? No church? నో. Then, no gulo. నువ్వు నాతో మాట్లాడుకో. ఇదిగో కాఫీ తాగు. వాడి చల్లారిపోయిందంటావు. చర్చిలో చేసుకోవాలంటే చర్చిలో. I want to tell you something, sir. I'm going home. Please come, sir. Thanks for the information. I shall meet them immediately. అయితే గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవా? No gulo. Only in a church. పొరపాటున బుద్ధి గడ్డి తిని మళ్ళీ అడిగాను. ఇంకా మన పెళ్లి మాట ఎత్తితే అప్పుడు అడుగు. Hi. Hi. I have a surprise for you. Come in, sir. He was searching for our house outside. I met him on the road. Please make yourself comfortable, sir. Thanks a lot for giving them shelter, Mr. Ajay. Oh, it's fine, okay. నేను ఇంటికి రాను బాబాయ్. వెల్, ఎందుకు ఇలా చేశారని అడగను. ఇప్పుడేం చేయాలనుకుంటున్నారో అడగచ్చు అనుకుంటాను. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం బాబాయ్, గుళ్ళో. No gulo. In a church. నువ్వు నోరు మూసుకుని ఊరుకో. చూడు బాబాయ్, గౌన్ వేసుకుని వాళ్ళ ఆచారం ప్రకారం చర్చిలో పెళ్లి చేసుకోవాలంటున్నాడు. ఏం చక్క పట్టు చీర కట్టుకుని మంత్రాల మధ్య గుళ్ళో 5 రోజులు పెళ్లి చేసుకుంటే ఎంత ముచ్చటగా ఉంటుంది చెప్పు ఈ దేవి మొహానికి. Sir, I don't know what she says. But let me tell you one thing. I love Sanja. But at the same time, I love our traditions and our customs too. Now we have to get married in a church. అదేం కుదరదు, గుళ్ళో చేసుకోవాల్సిందే. No gulo, no gulo, no gulo, no gulo. In a church. నువ్వు నోరు మూసుకుని ఊరుకో.
They have been quarreling like this since yesterday, Mr. Ramarao. మన దేవుడు రాముడో కృష్ణుడో మనకు ముఖ్యం గాని వాళ్ళ యేసుక్రీస్తు మనకెందుకు బాబాయ్? ఈ మాట అతని గట్టిగా చెప్పు. ఒక్క మాట చెప్పనమ్మా, పెళ్లికి అవసరమైంది ఒక్కటి కాబోయే ఇద్దరి అభిమతాలు కలవటం తప్ప మతాలు కులాలు కలవటం కాదు. రాముడన్నా క్రీస్తన్నా అల్లా అన్నా ఎల్లా అన్నా దేవుడు ఒక్కడే, పేర్లు వేరు అంతే. నన్ను మీ పిన్ని ఏమండి అని పిలుస్తుంది, నువ్వు బాబాయ్ అని పిలుస్తావు. మా అన్నయ్య రామం అంటాడు. మీ ముగ్గురు 3 విధాలుగా పిలిచేది నన్ను ఒక్కనే కదమ్మా. పిలుపుల్లో తేడాలుంటాయంతే, ఆ పైనుండే వ్యక్తో శక్తో ఒక్కటేనమ్మా. ఎనీహౌ, మీ పెళ్లికి నేను ఆలోచన చెప్పనా? క్రిస్, మే ఐ ఆఫర్ యువర్ సజెషన్ ఫర్ యువర్ మ్యారేజ్? What is it? You get married twice in your tradition and in her custom also. చర్చిలోను గుళ్ళోను 2 చోట్ల పెళ్లి చేసుకుంది కదమ్మా. ఇంతకీ నాన్నగారు దీనికి ఒప్పుకుంటారా బాబాయ్? మొదట అడగాల్సిన ప్రశ్న చివరన వేశావు. మీ నాన్నని నేను మీ పెళ్లికి తీసుకొస్తాను కదా. క్రిస్, ఐల్ మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ యువర్ మ్యారేజ్. ఐ మీన్ బోత్ వేస్. హర్ పేరెంట్స్ విల్ కమ్ అండ్ బ్లెస్ యూ ఇన్ టెంపుల్ అండ్ యువర్ పేరెంట్స్ విల్ కమ్ టు ద చర్చ్. ఈ చావు కబురు చెప్పడానికా మమ్మల్ని మీటింగ్ పిలిపించావు? సావు కబురు ఏమిటన్నయ్యా, ఇది శుభవార్త. సంధ్యా క్రిస్ మన ఆచారం ప్రకారమే పిట్స్బర్గ్ గుళ్ళో శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుంటున్నారు తెలుసా? సారా తాగడమే తప్పు. ఆ సారాన్ని శంఖంలో పూసుకుని తీర్థంలో పుచ్చుకున్నంత మాత్రాన శభాష్ అని చంకలు గుద్దుకోలేను నేను. వాళ్ళ పెళ్లి తప్పు అయినప్పుడు శాస్త్రోక్తంగా జరిగితేనే, చట్టుబండ్లు అయితేనే. రేపు ఉదయాన్నే సుముహూర్తం అన్నవగా రాము. అయితే మనం ఈ సాయంత్రానికే బయలుదేరాలి. మనం ఏమిటి తిమ్మనం, ఎవరికి వాళ్ళు స్వయంగా నిర్ణయాలు తీసుకునే దశకు వచ్చేసారన్నమాట. సరే, ఆ మత భ్రష్టులిద్దరూ మతాచారానికి పెడుతున్న మంట దగ్గర వెచ్చగా చలి కాచుకునేంత సాహసం చేయలేను నేను ఈ పెళ్లికి రాను. వెళ్ళదలుచుకున్న వాళ్ళు వెళ్ళండి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి దారి వారిది కానివ్వండి. అలా హిందూ ధర్మ ప్రకారం, క్రిస్టియన్ ఆచారం ప్రకారం మేము 2 సార్లు పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు నుంచి ప్రతిరోజు నేను మన దేవుళ్ళ పటాలకి పూజలు చేస్తూనే ఉన్నాను. ఆయన ప్రతి ఆదివారం చర్చికి వెళుతూనే ఉన్నారు. మన దేవుళ్ళకి నమస్కరించమని ఆయన నేను గాని, చర్చికి రమ్మని ఆయన నన్ను గాని ఏ ఒక్కరోజు అడగలేదు, బలవంతం చేయలేదు. ఒకరి మతాన్ని ఒకరం, ఒకరి అభిమతాన్ని మరొకరం గౌరవిస్తూ ఏ పొరపచ్చాలు లేకుండా ఇన్నేళ్లు సహజీవనం చేశాం. నా మతం మాత్రమే గొప్పది అన్నా నీకున్న సంకుచిత భావం ఆయనకు ఉండుంటే ఈ పాటికి నా బొట్టు చెరిపించి, జుట్టు కత్తిరించి, నా చేత గౌన్లు వేయించి ఉండేవారు కాదు. ఒక్కరోజు మాట వరుసకైనా ఆ మాట అనలేదే ఆ మనిషి. మతభ్రష్టం చేసి అమెరికన్ని పెళ్లి చేసుకున్నానని నా మీద నీకు కోపం. అసలు ఎక్కడిదే ఆ మతం? మతం అంటే ఏమిటి? గతం మిగిల్చిన అనుభవాల సారాన్ని క్రోడీకరించి మనిషి తనకు తానుగా ఏర్పరచుకున్న హద్దుల పరిధి మతం. ఆది నుంచి భారతదేశం సర్వమతాల సంగమంగా పేరు పొందిన దేశం. పరమత సహనానికి ప్రతీకలు భారతీయులు. ఈ గడ్డ మీద ఓ ముస్లిం వ్యక్తి తులసీదాస్ రామాయణాన్ని రాశాడు. ఒక ముస్లిం రాజు హైదరాలీ శివపూజలు చేశాడు. ఒక క్రిస్టియన్ బ్రౌన్ దొర తెలుగు భాషకి నిఘంటువును అందించాడు. ఈశ్వరల్లా తేరేనా అన్నాడొక మహాత్ముడు. రామనామ తారకమే భక్తి ముక్తిదాయకం అన్నాడు మహమ్మదీయుడైన భక్త కబీర్. ప్రతిరోజు మనం పూజించే వెంకటేశ్వరుడు బీబీ నాంచారిని తన సతిని చేసుకున్నాడు. ఆది కాలం నుంచి అన్ని మతాలు సామరస్యంతో బ్రతికిన ఈ దేశంలో ఈ 1 శతాబ్దంలో ఎందుకింత మార్పు వచ్చింది? కేవలం మా మతం మాత్రమే గొప్పదని పరమతీయులతో ఎందుకీ కలహాలు, కొట్లాట్లు?
వీటికన్నిటికీ కారణం మనిషిలోని స్వార్థం, సంకుచిత్వం. నేను నా మతం అన్న చిన్న పరిధిని దాటి కూపస్థమండు ఒక దశ నుంచి బయటపడి ఒక్కసారి తలెత్తి ప్రపంచాన్ని చూడు. ఎలివేట్ యువర్ సెల్ఫ్ అండ్ లుక్ ఎట్ ద వరల్డ్. ఈ ప్రపంచం అంతా ఒక్క కుటుంబం, వసుధైక కుటుంబం. ఈ ప్రపంచంలో ఉన్నది ఒకటే మతం, అది మానవత్వం. సమతను పెంచి మమతను పంచి వెలుతురు పండించేదే మతం. మనుషుల బతుకుల్ని చితుకులు చేసి మండించేది మతం కాదు, మనకది హితం కాదు. అదే మతం అయితే ఆ మతం ఎంత గొప్పదైనా వద్దు, నాకొద్దు. Anita, can I talk to you for a minute? పెళ్ళి అనే మాటకి భారతదేశంలో ఉన్నంత విలువ, పవిత్రత ప్రపంచంలో ఇంకే దేశంలోనూ లేదమ్మా. మిగతా దేశాల్లో పెళ్ళి ఒక అవసరం, బయాలజికల్ నీడ్. కానీ భారతదేశంలో అది ఒక బాధ్యత, మెంటల్ లింక్. అందుకే మిగతా దేశాల్లో జంటలు ఊడిపోతాయి, భారతదేశంలో కలకాలం కలిసిమెలిసి కాపురం చేస్తాయి. ఓ ఇండియని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అనుకుంటున్నానమ్మా నేను. మీ దేశం గురించి, మీ మతం గురించి నా ఉద్దేశం అది. విన్నావే, నా ప్రాంతం మనిషి మన దేశంలోని వివాహ వ్యవస్థను గురించి తనేం అభిప్రాయం చెప్పాడు విన్నావా? సంస్కారం అంటే అది. సరే, రేపు ఉదయం తిరిగి అమెరికా వెళ్ళిపోవడానికి మేము 3 టికెట్లు తెచ్చాం. ఆయనకి, నాకు, నీకు. తాతయ్య పోయాక నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండలేవని, మాతో వచ్చేస్తావని వెర్రాసే కావచ్చు. మా ఉద్దేశం అది. పైపెచ్చు బిడ్డ తన కళ్ళ ముందు ఉండాలనేది ప్రతి తల్లి కోరుకునే కనీసపు కోరిక. రేపు ఉదయం 8ంటికే ఫ్లైట్. పసిపిల్లవైతే తిట్టో కొట్టో లాక్కుపోయేవాళ్ళం. తండ్రినే నోరు మూయమనే స్థితికి ఎదిగిపోయిన పిల్లవి. ఆ పని చేయలేం కదమ్మా. నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత నీది. అనిత, 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 నా మాట వినమ్మా. అనిత, తలుపు తీయమ్మా. మనకు రాకూడదని డెసిషన్ తీసుకున్నట్టుంది సంజ. మాతో రాకూడదనుకుంటే నీ ఇష్టం. కనీసం ఒక్కసారి నేను చూసి వెళ్ళలేవమ్మా. అనిత, తలుపు తీయమ్మా. నా మాట వినమ్మా ఒక్కసారి. అనిత, అనిత, తలుపు తీయమ్మా. అయిపోతాను సంజ. We have to start right now. అనిత. Sanja, come along. సంజ, మనకి పిల్లలు పుట్టలేదు అనుకున్నాను సంజ. What did you say? What did you say last night? Vasudhaika Kurumu. I love that word. ప్రపంచమంతా ఒకే కుటుంబం అయినప్పుడు అనిత ఒకటే కాదు, వీళ్ళందరూ మన పిల్లలే సంజ. Let's go.
నీతో వచ్చేస్తానమ్మా. ఐఎమ్ సారీ డాడ్, ఫర్గివ్ మీ. It's okay. It's okay, my child. I'm happy you're coming with us. Come on in. Let's go.